మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను కూడా రిలీజ్ చేసింది. అయితే గతంలో 3 సీజన్స్ ఏపీఎల్ టోర్నమెంట్లు జరిగాయి. అప్పట్లోనే 6 టీంలకు సంబంధించి ఫ్రాంచైజీలో ఓనర్లు కూడా ఉన్నారు. వాళ్ళతో అగ్రిమెంట్స్ జరిగాయని చెప్పినటువంటి సమాచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఈవెంట్ నిర్వహించేటువంటి క్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే మళ్ళీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రాజకీయాలు రాజుకుంటున్నాయా? ఏపీఎల్ నిర్వహణలో సమస్య ఎక్కడ వస్తుంది? పాత ఫ్రాంచైజీ ఓనర్లకి ఇప్పుడు ఏపీఎల్ మళ్ళీ కొత్త ఫ్రాంచైజీని సెలెక్ట్ చేయాలనుకోవడానికి సంబంధం ఏంటి? పాత ఫ్రాంచైజీ ఓనర్లు ఏమనుకుంటున్నారు ఈ వ్యవహారం పైన విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎన్ స్పోర్ట్స్ డైరెక్టర్, అలానే గతంలో వైజాగ్ వారియర్స్ ఫ్రాంచైజీకి సీఈఓగా వ్యవహరించినటువంటి భరణి కుమార్ గారు ఉన్నారు. క్రికెట్కి సంబంధించి రాజకీయాలన్నీ మనం పక్కన పెట్టేస్తే యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది ఒక ఆస్పెక్టు, ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత నుంచి కూడా స్పోర్ట్స్ పాలసీ అనే దాని గురించి ఒకటి మాట్లాడుతుంది. స్పోర్ట్స్ సిటీలు కడతాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాము, ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే ఏపీఎల్ అనే సీజన్ ఒకటి వస్తుంది. ఐపీఎల్ ముగిసేసరికి ఏపీఎల్ ఇది ఒక మంచి క్రికెట్ ఫెస్టివల్ అనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో చూస్తే ఈ సీజన్ వర్సెస్ సీజన్ లాగా పాత సీజన్ వదిలేసి మళ్ళీ కొత్త సీజన్ వెంట ఎందుకు వెళ్తున్నారు అనే చర్చ మొదలవుతుంది. ఏంటి అసలు ఏం జరిగింది? ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేయడం వెనుక కానీ, లేదా పాత ఫ్రాంచైజీని కలుపుకొని వెళ్ళడంలో కానీ ఇబ్బందులు ఏమున్నాయి? పర్టికులర్గా వచ్చేప్పటికన్నా ఈ ఫ్రాంచైజీస్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి 3 years బ్యాక్ యాజ్ పర్ గవర్నింగ్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం 6 టీమ్స్కి 6 మెంబర్స్కి ఫ్రాంచైజెస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 3 years అని అప్పుడున్న ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మెన్షన్ చేశారు చేయడం అని. బట్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఆల్ ది ఫ్రాంచైజెస్ ఆల్మోస్ట్ వీ ఫండెడ్ అబౌట్ 25 crores నుంచి 30 crores వరకు ఇన్వెస్ట్ చేశారు అందరూ కలిసి. ఒక్కొక్క ఫ్రాంచైజీ ఆల్ టుగెదర్ స్పెండ్ చేసి విత్ ఫ్యాషన్ను ఏపీఎల్ను ఒక రేంజ్కి తీసుకొస్తే ట్రై చేశారు. ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్డ్ సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే 3rd season క్లోజింగ్ టైంలో మేము అందరూ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి గవర్నింగ్ కౌన్సిల్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏంటంటే అనదర్ 18 yearsకి విత్ ఇంక్రిమెంటల్ ఫ్రాంచైజ్ ప్రైసెస్ పెంచుతూ ఒక అప్రూవల్ ఇచ్చారన్నమాట. అది గవర్నింగ్ కౌన్సిల్ అప్రూవల్. ఫస్ట్ ఎన్ని ఏళ్ళకి ఇచ్చారండి అప్రూవల్ ఈ ఫ్రాంచైజీ ఓనర్షిప్కి సంబంధించి? ఫస్ట్ సీజన్ అంటే సీజన్ 1 to 3 అండి, 3 years. ఫస్ట్ 3 years ఇచ్చారు, తర్వాత మళ్ళీ 18 అంటే వాళ్ళకు కూడా డౌట్ ఉందండి ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనే డౌట్లో టెస్టింగ్ పీరియడ్ కింద 3 years చూశారు. తర్వాత ఫ్రాంచైజెస్కి ఏసీఏకి ఉన్న బాండింగ్లో మేము చాలా కోఆపరేటివ్గా ఉన్నాం అనమాట. ఈవెన్ వి ఎండ్ అప్ విత్ లాసెస్, ఆల్ ది ఫ్రాంచైజ్, నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రాంచైజ్, అందరూ లాసుల్లో ఉన్నాం. సో ఉన్నా సరే మాకున్న గేమ్ ఫ్యాషన్తో ఫర్దర్ కంటిన్యూ చేద్దామని గత 2 నెలల నుంచి అడుగుతున్నాను అనమాట అండి, ఎప్పుడు నెక్స్ట్ సీజన్ అని. బట్ వాళ్ళు ఏమి నో రిప్లై కానీ ఏ రకమైన ఆన్సర్ రాలేదు మనకి. బట్ ఆల్ ఆఫ్ సడన్ June 2nd ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇష్యూ చేశారు. వీఆర్ షాక్డ్ అనమాట. ఎందుకంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్పస్ ఏంటో తెలియదు. ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజెస్తో ఏమన్నా మీటింగ్ కండక్ట్ చేసి ఏపీఎల్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం సీజన్ 4 నుంచి, దీనివల్ల ఈ డెవలప్మెంట్స్ ఉన్నాయి, దీనివల్ల ఇది ఇదనే మాతో డిస్కస్ చేసిన తర్వాత ప్రైమరీ డిస్కషన్స్ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా చాలా రాజకీయాలు ఉన్నాయి. ఆ బోర్డు, పాత బోర్డు, కొత్త బోర్డు, ఎవరు ప్రెసిడెంట్, ఈ చర్చలన్నీ కూడా జరిగినాయి. మొత్తానికి స్మూత్గానే ట్రాన్సిషన్ జరిగినట్టుగా ఉంది. ఎంపీ కేసినేని చిన్ని గారిని దానికి అపాయింట్ చేశారు. ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇక కీలకమైనటువంటి వ్యక్తులు కూడా గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్గా ఉన్నారు. సో పాత వాటిని రివైజ్ చేసేటువంటి క్రమంలో మీకున్నటువంటి అగ్రిమెంట్స్ కానీ, మీతో జరిగిన అండర్స్టాండింగ్స్ పైన కానీ స్క్రూటినీ జరగడం కానీ, మీటింగ్స్ జరగడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినాయి? అసలు ఏమీ జరగలేదు. అదే మా కన్సర్న్ అండి. అంటే యాజ్ ఏ ఫండర్స్ కింద లేకపోతే ఇన్వెస్టర్స్ కింద మినిమం రెస్పెక్ట్ లేకుండా ఇష్యూ డీల్ చేశారు. అదొకటే మాకు మేజర్ కన్సర్న్. మాతో డిస్కస్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని ఉంటే, ఇన్ కేస్ వాళ్ళ నామ్స్కి మేము మీట్ అవ్వట్లేదా, లేకపోతే సమ్ నెగోషియేషన్ చేసుకుంటన్నా కంటిన్యూ అయ్యండి వాళ్ళు. బట్ ఎందుకు చేశారు అనేది అది సీక్రెట్. అంటే లాస్ట్ టైం చేసినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ అని చూసాను నేను కూడా. అది
ఎక్కువ రోజులు కూడా ఇలా ఓన్లీ 5 days ఇచ్చారు. 2వ తేదీన రిలీజ్ అయింది, 7వ తేదీ కల్లా క్లోజ్ అయిపోతుంది. సో 5 రోజుల్లో 100 కోట్ల కంపెనీని సెలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ అది. లాస్ట్ టైం పెట్టిన నామ్స్కి ఇప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్న నామ్స్కి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఆల్మోస్ట్ సేమ్ అండ్ బట్ ఓన్లీ ఒక అడిషనల్ పాయింట్ ఐఎమ్ నాట్ షూర్ అండ్ ఏపీలోనే ఉండాలని ఏపీలో రిజిస్టర్ అయి ఉండాలి అన్నారు. అది కొద్ది లిటిల్ సమ్ ఐఎమ్ నాట్ అగ్రీ అండి. ఎందుకంటే ఎక్కడైనా ఇండియాలో ఎవరైనా సరే ఫ్యాషన్ ఉన్నవాళ్ళు క్రికెట్లోకి ఒక రకమైన అప్పుడు ఐపీఎల్ కాన్సెప్ట్లో పీపుల్ అందరూ కూడా చాలా క్రేజ్ ఉందండి. ఎక్కడ ఫ్రాంచైజ్ వచ్చినా మనం చేద్దాం అని అవుట్ సైడ్ ద ఏపీ కూడా అలౌ చేసి ఉంటే బాగుండేది అనేది నా పర్సనల్ వ్యూ అండి. బట్ ఐ డోంట్ నో బైలాస్. ఓకే, అది బైలాస్లో మీరు 100 crores నెట్వర్త్ ఉన్నటువంటి కంపెనీస్ లాస్ట్ టైం కూడా ఆ కండిషన్స్ ఉందండి. లాస్ట్ టైం అది ఒకటి మెయిన్ పాయింట్ అండి. బట్ మా మేజర్ కన్సర్న్ ఇదే అండి. మాతో ముందు మీటింగ్ కండక్ట్ చేసి డిస్కస్ చేసి సో ఉంటే బాగుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ యువర్ ఎక్స్పీరియన్స్డ్ 3 years ఎక్స్పీరియన్స్, 3 seasons కండక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. కొత్త ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు కంటెస్ట్ చేయడానికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? మిగతా ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా, అంటే మీరు వైజాగ్ వారియర్స్ రిప్రజెంట్ చేశారు, మిగతావి కూడా ఉన్నాయి కదా, గోదావరి టైటాన్స్ అని, రాయలసీమ కింగ్స్ అని, బెజవాడ టైగర్స్ అని, ఈ ఫ్రాంచైజ్ అని, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? పర్టికులర్గా వాళ్ళ గురించి ఎక్కువ మనం మాట్లాడేది ఏంటంటే వైజాగ్ వారియర్స్ అంటే ఆల్మోస్ట్ ఇది ఐపీఎల్ టీంలో కన్సిడర్ చేస్తారండి ఏపీ తెలంగాణలో. సో డెఫినెట్గా ఛాంపియన్ అనుకుంటా కదా లాస్ట్ సీజన్ ఛాంపియన్ భరత్ మన ఇండియన్ టెస్ట్ ప్లేయర్ ఉన్నారు కదా, ఆయన కెప్టెన్ అనమాట. ఓకే, సో సక్సెస్ఫుల్గా విన్ అయ్యాము, వీఆర్ హ్యాపీ అండ్. బట్ ఈ రోజున వచ్చేప్పటికి ఇలా అయింది. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బిడ్ చేయించండి, బట్ మళ్ళీ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా మళ్ళీ 3 years అని ఇచ్చారండి. రేపొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ ఇటువంటి ఏమైనా చేస్తే వీళ్ళు ఎండప్ విత్ ఎలాగ లాసెస్ అండి. ఎవరు చేసినా లాసే ఉంటుంది. బట్ ఏంటంటే మాకు ఫ్యాషన్లో కొద్ది మినిమం లాస్తో చేసుకుంటూ వచ్చాం అప్పుడు సీజన్ 3 వరకు. బట్ ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదేమో అని యాజ్ ఏ వైజాగ్. మీ చాయిస్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? మీ వైపు నుంచి ప్రభుత్వానికి ఏదన్నా వినిపించాలనుకుంటున్నారా, లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఏంటి, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి లీగల్గా ప్రాసెస్ చేయడానికైనా కానీ లీగల్గా వెళ్ళడానికి కానీ అవకాశం ఉందా మీకు ఇచ్చిన అగ్రిమెంట్స్ ప్రకారం? మీరు అడిగిన ఆన్సర్ చెప్పి ముందు ఒక పాయింట్ చెప్తాను. బేసిక్గా వైజాగ్ వారియర్స్ అనేది 2 partners అండి. గేదెల శ్రీనిబాబు గారు అని ఎంటర్ప్రైనర్ అండి, ఆయన మిక్స్ ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీ, ఇస్ ద పల్సస్ గ్రూప్ అండి. మీరు ఐటీ కంపెనీలు ఉన్న ఐటీ కంపెనీలు చూస్తే ఏపీలో వన్ ఆఫ్ ది లీడింగ్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్న కంపెనీ అండి అది. ఓకే, నెక్స్ట్ పార్ట్నర్ వచ్చేప్పటికి మా నరేంద్ర రామ్ గారు. నరేంద్ర రామ్ గారు ఇస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. లైఫ్ స్పాన్ అండ్ కంపెనీ ఇట్స్ బిగ్ న్యూట్రసిటికల్ కంపెనీ అండి. సేమ్ టైం ఆయన బేసికలీ క్రికెటర్ అండి, స్టేట్ ఆడారు ఆంధ్రాకి కూడా అప్పుడులో. సో ప్లస్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ ప్రాసెస్లో ఆయన ఎన్ స్పోర్ట్స్ అనే కంపెనీ ప్రమోట్ చేసుకుంది. ఇటువంటి వాటిలన్నిటిలో కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చేస్తాం. నరేంద్ర రామ్ గారి గురించి చెప్పాలంటే ఎంత ఫ్యాషనేట్ అబౌట్ గేమ్ అంటే అండి, మీకు నిఖత్ జరీన్ అని వరల్డ్ ఛాంపియన్ బాక్సింగ్ ఉంది, వీఆర్ స్పాన్సర్స్ అండి ఆమెకి. అలాగే ఈషా సింగ్ అని వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ అండి షూటింగ్లో, ఆమెకి. అలాగే మెనీ స్పోర్ట్స్ పీపుల్కి మేము ఎండోర్స్మెంట్ చేస్తూ ఉంటాం. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంలో ఆయన మోటో అదండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా జర్నలిస్ట్ టోర్నమెంట్ అయినా సరే మాకు జర్నలిస్ట్కి సంబంధం లేకపోయినా స్పోర్ట్స్ అనే పాయింట్లో మేము స్పాన్సర్షిప్ చేసాము. వన్ ఆఫ్ ది మెయిన్ 2 స్పాన్సర్లో మేము ఒకరు. అలాగా చాలామందికి కిట్స్ ఇవ్వడం అని, లేకపోతే డిఫరెంట్ వేల్లో స్పోర్ట్స్ అంటే ఆయన ఇమీడియట్గా ఏదో ఒక హెల్ప్ చేస్తారు. ఇంత ఫ్యాషన్గా మనం వచ్చాము, 2-3 seasonsలో ఇంత లాస్ అయ్యాము, అయినా సరే కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఏంటి ఇది అనేది ఆయనకి వరి అనమాట. ఏముంది, ముందు డిస్కస్ చేసి మనతో
ప్రొసీడ్ అయి ఉంటే బాగుండేది కదా అనేది. ఇన్ కేస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం మీట్ అవ్వలేము అనుకుంటే అప్పుడు మనమే విత్డ్రా అవుతాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాసెస్ కరెక్ట్ కదా. మరి మీకు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసింది లీగల్గా ఉంది అనుకుంటే లీగల్గా ప్రొసీడ్ అవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళు డెఫినెట్ వారం రోజులు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి 9వ తేదీ కల్లా ఫ్రాంచైజీలు ఫైనల్ చేస్తాం, ఓనర్షిప్లు ఫైనల్ చేస్తాం అంటున్నారు కాబట్టి మీరు లీగల్గా మా సైడ్ నుంచి న్యాయం ఉందండి. డెఫినెట్గా మేము అప్రోచ్ అవుతాం. ఎందుకంటే అంత ఈజీగా వదిలేసుకునేది కదా. వైజాగ్ ఈజ్ మాకు చాలా ప్రైడ్ అండి. వైజాగ్ని కంటిన్యూ చేయాలనేది ఫ్యూచర్లో కూడా వైజాగ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది లీడింగ్ సిటీ ఇన్ ది కంట్రీ అవుతుందండి. కానీ ఒక విషయం అర్థం కాలేదు, ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కూడా మళ్ళీ 6 టీంలే చెప్పారు. సో లాస్ట్ 3 సీజన్స్ కూడా 6 టీంలే కంటెస్ట్ చేసినాయి. టీంలు పెంచడానికి కానీ అంటే దాన్ని ఇంకొంచెం ఐపీఎల్ని ఎక్స్పాండ్ చేయడానికి స్కోప్ లేదా? ఎందుకు మళ్ళీ పాత ఫ్రాంచైజీలని రీవ్యాంప్ చేసే పనిలో పడింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ ఆ గవర్నింగ్ కౌన్సిల్ కానీ? అది హిడెన్ సీక్రెట్ అర్థం కావట్లేదు కానీ అండి. యాక్చువల్లీ ఇన్ కేసు చేయాలనుకుంటే చేయొచ్చండి. ఇప్పుడు ఎవ్రీ జోన్కి 2 టీమ్స్ అంటున్నారు. ఇప్పుడు నార్త్ జోన్ వచ్చిందంటే గోదావరి ఉంది, వైజాగ్ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, 3 ఉన్నాయి అక్కడ ఉంది. అలాగే అమరావతి క్యాపిటల్ అని ఒక టీం పెట్టుకోవచ్చండి. అమరావతి గుంటూరు అసలు టీం ఏం లేదు కదా, ఓన్లీ బెజవాడ ఒకటే ఉంది. బెజవాడ ఒకటి ఉంది. తిరుపతి పేరు మీద ఒకటి అమరావతి క్యాపిటల్ అనే ఒక టీం పెట్టుకున్న 8 టీమ్స్లో రన్ చేయొచ్చు. బట్ ఇంకో 2-3 టీంలు ఫామ్ చేయడానికి స్కోప్ ఉందండి. బట్ ఓన్లీ థింగ్ అంటే కొద్ది ప్లేయర్స్ని యాక్చువల్లీ క్యాప్ 20 ప్లేయర్స్ అండి మనకి ఈచ్ ఫ్రాంచైజ్. అదే 17-18 చేసుకుంటే సేమ్ ఎక్స్పెండిచర్లో ఐ థింక్ అయిపోతుంది. ఇప్పుడు ఏపీఎల్లో ప్లేయర్స్ ఓన్లీ ఆంధ్ర నుంచే పార్టిసిపేట్ చేస్తారా? వేరే స్టేట్స్ నుంచి స్కోప్ ఓన్లీ ఆంధ్ర అండి. ఎందుకంటే అండి ఏపీఎల్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు ఐపీఎల్ మోడల్ చూస్తున్నాం కదా, దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నారు కదా ప్లేయర్స్. మనకి బీసీసీఐ నామ్స్ ఏంటంటే ఆల్ స్టేట్లో ఉన్న ప్లేయర్స్ ఇన్ ద స్టేట్ ప్రమోట్ చేయాలనేది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి టాలెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాను, వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి ప్రూవ్ చేసుకుంటే రేపొద్దున్న వాళ్ళు ఐపీఎల్కి సెలెక్ట్ అవుతారనేది, లేకపోతే కంట్రీకి ఆడతారనేది మన ఉద్దేశం అనమాట. సో ఆ స్కోప్లోనే వర్క్ చేస్తాం. ఈ ఏపీఎల్ వల్ల జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ 2-3 సీజన్లో పెర్ఫామ్ చేసిన వాళ్ళు 5 మన ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యారండి. ఈవెన్ ఇంత హ్యూజ్ క్రికెటర్స్ ఉన్న హైదరాబాద్ నుంచి ఎదురే ఉన్నారు. కాకపోతే అక్కడి నుంచి మనకి రషీద్ ఆడుతున్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు, విజయ్ ఉన్నాడు, పైలా అవినాష్ ఉన్నాడు, ఇంకో ప్లేయర్ సత్యనారాయణ రాజ్ అని ఆడుతున్నారు. 5 ప్లేయర్లు ఒక స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు ఐపీఎల్ కంటే చాలా ప్రెస్టేజ్ అండి. మనకు కూడా చాలా మంచి ఇదనమాట. అంటే ఇట్లా స్టేట్ లెవెల్ ప్రీమియర్ లీగ్స్ వేరే స్టేట్స్లో ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయండి, రీసెంట్ డేస్లో బాగానే స్టార్ట్ అయినాయి. బట్ ఏపీ తెలంగాణ లేదు కదా, ఇంకా తెలంగాణ యాక్చువల్లీ స్టార్టెడ్ ప్రాసెస్ అండి. బట్ ఎప్పుడు అది మెటీరియలైజ్ అవుతుందని తెలియదు. మనది 3rd స్టేట్ అండి ఆంధ్రాలో. ఎందుకంటే ఫస్ట్ టీఎన్పిఎల్ స్టార్ట్ అయింది, తర్వాత కర్ణాటక స్టార్ట్ అయింది, తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక, తర్వాత ఆంధ్ర అండి. సీజన్ 1 అయిన వెంటనే మనకి బీసీఐ నుంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది, చాలా బాగా చేశారు మీరు షార్ట్ టైంలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఐపీఎల్ రూల్సే ఫాలో అయ్యారండి అన్ని. పక్కా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎక్కడా కూడా కరప్షన్ ఛాన్స్ లేకుండా పర్ఫెక్ట్ రూల్స్ అన్ని ఫాలో అయ్యి బాగా చేశారండి. 3 సీజన్స్ బాగానే అయినాయి. సో సెట్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇది ఈజీ అని చేయడం. ఇప్పుడు మరి ఏపీఎల్ 2025 విషయంలో మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే క్రికెట్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ కూడా రాజకీయ అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి గవర్నమెంట్ని ఏమైనా రిక్వెస్ట్ చేసేటువంటి ఛాన్స్? ఆల్రెడీ నరేంద్ర రామ్ గారు ట్వీట్ చేశారండి. సో నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేశారు. ఎందుకంటే ఆ కూటమి ప్రభుత్వం ఏంటంటే అంతా ట్రాన్స్పరెన్సీని కొద్దిగా బెటర్ వేలో చేద్దామని ట్రై చేస్తున్నారని. సో డెఫినెట్గా వాళ్ళ నోటీస్కి వెళ్ళింది కాబట్టి ఇష్యూ సార్ట్అవుట్ చేస్తారని హోప్లో ఉన్నామండి మేము. ఎందుకంటే ఏ ఫ్రాంచైజ్ అయినా సరే కొద్దిగా వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలండి. ఈరోజు 3 సంవత్సరాలు అయిపోయిందా తీసేస్తా అంటే కొద్దిగా నెక్స్ట్ ఇప్పుడున్న టీంలో రేపొద్దున్న డిఫరెంట్ గవర్నమెంట్ వచ్చి తీసినా మనకి వాళ్ళకైనా ఇబ్బంది కదా. గవర్నమెంట్లు మారినప్పుడల్లా బోర్డులు కూడా మారకూడదు, బోర్డులు ఫ్రాంచైజీలు అన్నీ మారాలి.
బేసికల్లీ ఫ్రాంచైజీలు అసలు మారకూడదండి. బోర్డులు అంటారు, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకి ఉంటాయి, బట్ ఫ్రాంచైజీలు అయితే మార్చకూడదు అనేది. ఇన్ కేస్ ఎవరికైనా అక్కడ మనకు ఛాన్స్ ఉందంటే టీమ్స్ యాడ్ చేసుకోవడం బెటర్, కానీ ఉన్న ఫ్రాంచైజీని తీయడం అనేది. మామూలుగా ఐపీఎల్ మోడల్ ఎలా ఫాలో అవుతుంది? ఐపీఎల్ ఇదే లైన్లో ఉందా ఫ్రాంచైజ్ ఓనర్షిప్స్ విషయంలో? నాకు తెలిసిందిగా ఇప్పటివరకు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ మారలేదండి. ఓన్లీ ఎక్సెప్ట్ హైదరాబాద్ ఒకటి తప్ప. హైదరాబాద్ ఒకటి డెక్కన్ చార్జెస్ నుంచి సన్ రైజర్స్ అయింది, అది ఏదో లీగాలిటీ ప్రాబ్లం వల్ల అయింది. బట్ ఓవరాల్గా చెన్నై అయినా, ముంబై అయినా, ఓల్డ్ ఫ్రాంచైజ్ ఉన్నాయి, కొత్తవి యాడ్ అయినాయి. పూణే ఒకటి యాడ్ అయింది, లక్నో ఒకటి యాడ్ అయింది, మధ్యలో పూణే డ్రాప్ అయిపోయింది. పూణేని టీమ్స్ రావడానికి అప్పుడు చెన్నై ఒకటి బ్యాన్ అయింది కదండి మనకి 2 years. అది 2 yearsకే ఇచ్చారండి వాళ్ళకి. తర్వాత లక్నో అండ్ గుజరాత్ టైటన్స్ 2 యాడ్ అయినాయి. బట్ ఏది చేసినా సరే క్రికెట్ బాగుండాలండి, ప్లేయర్స్ బాగుండాలి. సో ఇంటెన్షన్ ఆఫ్ ది ఐపీఎల్ ఏంటంటే ప్లేయర్కి బెనిఫిట్ అవ్వాలండి, ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలి, మంచి ఎక్స్పోజర్ రావాలి. ఎలివేట్ చేసాం అనుకోండి, అతను రేపొద్దున ఐపీఎల్ ఆడడానికి, కంట్రీకి ఆడడానికి బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అంతే తప్ప దీంట్లో ఏదో సంపాదించాలని కాదు. రైట్. థ్యాంక్ యూ అండి మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఏపీఎల్కి సంబంధించి 3 seasons సక్సెస్ఫుల్గా చేశారు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయ వాసనతో కూడినటువంటి పరిణామాలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పాత ఫ్రాంచైజీ ఓనర్లకు ఇబ్బంది కలగకుండా కొత్త టీంలు యాడ్ చేసినా కానీ ఎలాంటి సమస్య ఉండదని భరణి కుమార్ గారు చెప్తున్నారు. అలానే దేశంలో క్రికెట్ని కానీ క్రీడలను కానీ ప్రోత్సహించాలంటే ఫస్ట్ రాజకీయాలను దూరంగా ఉంచి, రాజకీయంగా పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరున్నా కానీ, బోర్డులో జరిగినా కానీ ఫ్రాంచైజీలు గ్రౌండ్ లెవెల్ క్రికెట్ని, క్రీడలను ఎంకరేజ్ చేసే విధంగా పాలసీలు తెస్తేనే మరింత ప్రయోజనం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.